హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు దిస్ ఛానల్. సో ఇందులో వచ్చేసరికి మొన్న JNTH 1112 బీఫార్మ్స్ ఎగ్జామ్స్ అయితే కంప్లీట్ అయినాయి. R23, R17, R16, R15 రెగ్యులేషన్ వాళ్ళది. సో పేపర్ వాల్యుయేషన్ స్టార్ట్ అయిందా, రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయి, పేపర్ వాల్యుయేషన్ ఎలా జరుగుతుంది అని చెప్పేసి అడుగుతున్నారు. సో దాని గురించి అయితే ఈ వీడియో చేయడం అయితే జరిగిందనమాట. ముందుగా అయితే ఇంతవరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో లైక్ చేసి షేర్ చేయండి. టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. తెలుగు ఎడ్యుకేషన్ దాంట్లో JNT యూనివర్సిటీ అప్డేట్స్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక టాపిక్లో వెళ్తే ఏంట్రా అంటే JNTH 1112 బీఫార్మ్స్ పేపర్ వాల్యుయేషన్ ఆన్లైన్లో ఆఫ్లైన్లో అయితే స్టార్ట్ అయిందనమాట. అయితే ఈ పేపర్ వాల్యుయేషన్ వచ్చేసరికి ఈ మంత్ అంతా జరుగుతుంది. జూన్ ఫస్ట్ వీక్ కూడా వెళ్ళేదానికి ఛాన్స్ ఉందన్నమాట. అయితే జూను 10th లోపు మీకు ఈ రిజల్ట్స్ 10th కానీ 12th కానీ లోపు మీకు ఈ 1112 బీఫార్మసీ రిజల్ట్స్ అయితే డిక్లేర్ అయ్యేదానికి అయితే మ్యాక్సిమం ఛాన్సెస్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు ఎక్స్పెక్టెడ్ డేట్ చెప్పడమే, పూర్తయిన తర్వాత మాత్రం మొత్తం చెప్పగలుగుతాం. అయితే పేపర్ వాల్యుయేషన్ ఎలా జరుగుతుందంటే బీఫార్మసీ వచ్చేసరికి పేపర్ వాల్యుయేషన్ వచ్చేసరికి తేలిగ్గానే జరుగుతుంది. మ్యాథ్స్ సబ్జెక్ట్ ఏదో ఉంటే తప్ప మిగతా సబ్జెక్ట్స్ అన్నీ కూడా మీ అందరూ కూడా పాస్ అయిపోతారు అనమాట. అది